బ్రేకింగ్ చూస్తున్నాం. అలంపూర్లో రైతులకు సంకెళ్లు వేశారు పోలీసులు. సంకెళ్లతోనే రైతులను అలంపూర్లోని జూనియర్ సివిల్ జడ్జి ముందుకు తీసుకొచ్చారు. ఇథనాల్ కంపెనీల అల్లర్ల కేసులో పెద్దదన్వాడకు చెందిన 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టుకు సంకెళ్లతో తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో లగచర్ల దాడిలో అరెస్టు చేసిన రైతులకు సంకెళ్లు వేయడంతో దుమారం రేగింది. ఇప్పుడు మరోసారి రైతులకు సంకెళ్లు వేయడం చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా రైతులకు సంకెళ్లు వేయడంపై తీవ్ర దుమారం రేపుతోంది అలంపూర్లో. అదేవిధంగా గతంలో లగుచెర్లలో రైతులకు ఇదే విధంగా సంకెళ్లు వేశారు. మరోసారి రైతులకు సంకెళ్లు వేయడంతో ఈ అంశమైతే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, వంశీ, జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడలో ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపెనీకి సంబంధించి గత 15 రోజుల క్రితం రైతులు అక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయవద్దని దాడి చేశారు. ఆ దాడికి సంబంధించి పోలీసులు 41 మందిపై కేసు నమోదు చేసి 12 మందిని 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు. ఆ 14 రోజుల రిమాండ్ అనంతరం ఈ రోజు మహబూబ్ నగర్ నుంచి అల్లంపూర్ జూనియర్ సివిల్ జడ్జి వద్దకు పోలీసులు తమ వాహనాల్లో తీసుకొస్తుండగా మొత్తంగా 12 మంది రైతులకు అక్కడ బేడీలు సంఖ్యలు వేసి అక్కడికి తీసుకురావడం చర్చాంశనీయంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో పాటు సీఎం సొంత జిల్లా అయిన లగచర్ల కూడా రైతులకు చాలా కాలం పాటు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే జైలుకు తరలించడం, కేసులు నమోదు చేయడం వంటి అనేక అంశాలు వివాదాస్పదం కావడంతో అప్పుడు కూడా కోర్టు మొట్టికాయలు వేసిన సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో మరోసారి కూడా పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఇక్కడ ఎవరో హత్యలు దారుణాలు చేసిన వారికి బేడీలు వేసి సంఖ్యలు వేసి తీసుకెళ్లే విధంగా కాయకష్టం చేసుకునే రైతులను ఇలా బేడీలు వేసి సంఖ్యలు తీసుకోవడం వల్ల మనోభావాలను అయితే పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ప్రజా సంఘాలు కూడా చాలా వ్యతిరేకిస్తున్నాయి, కొట్టిపారేస్తున్నాయి. దీనికి సంబంధించి రైతులను సంఖ్యలు వేయడం అయితే చాలా దుమారం లేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త ఇప్పటికే బగ్గుమంటున్నది. అక్కడ ప్రతి వైరల్ అయిన సంఘటన కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం వల్లనే రైతులకు ఇలా బేడీలు సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నామని చెప్తున్నా కూడా పోలీసులు మరో వాదన వినిపిస్తున్నారు. ఖచ్చితంగా ఒకరిద్దరు ఉంటే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే అంటే 10 నుంచి ఎక్కువ మంది ఉంటే మరి ఖచ్చితంగా బేడీలు కానీ సంఖ్యలు వేసిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రతి కేసులో ఇలా కూడా ఇలాంటి సంఘటనలు ఉంటాయి, కానీ కొన్ని చూసి చూడనట్టు ఉంటారు. కానీ రైతులకు వరకైతే ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తాయని వాళ్ళు కూడా ఒక పక్క తమ వాదనను అయితే పూర్తిగా సమర్థించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనిషి రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇక మొత్తంగా మరోసారి రైతులకు సంఖ్యలు వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే లేస్తోంది. పెద్ద ఎత్తున రైతు సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి సంఖ్యలు వేయటం అనేది ఎవరు కూడా హర్షించని పరిస్థితి. అసలు ఎందుకు మొన్న లగుచెర్ల, నేడు అలంపూర్ ఎందుకు రైతన్నలకు ఈ విధంగా బేడీలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే పెద్ద పెద్ద తీవ్రవాదులను తీసుకువెళ్లే టైంలో అంటే ఈ బేడీలు ఇలాంటివంటే ఎవరు పట్టించుకోరు, కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సంఖ్యలు వేయటాన్ని ఎవరు కూడా హర్షించని పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికంటే మీరు చెప్తున్నట్టు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుల చేతికి బేడీలు వేయడం దేశం మొత్తం కూడా యాక్సెప్ట్ చేయదు. సో ప్రపంచంలో చాలా రాజ్యాలు అంటే మన భారతదేశంలో కూడా చాలా రాజకీయాలు రైతుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడ్డాడు, చరిత్ర లేదని చెప్పేసి చెప్పినటువంటి దాఖలాలు ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో అంటే లగచర్ల విషయం అయితేనేమి, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులు ఆ ఫ్యాక్టరీని అడ్డుకున్నటువంటి క్రమంలో రైతులను అరెస్ట్ చేసి వాళ్ళందరినీ ఈ రోజు రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. రిమాండ్ తో పాటు అంటే వాళ్ళని కోర్టు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేసి బేడీలు వేసి తీసుకెళ్లడం. సో గతంలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా నల్గొండలో, ఖమ్మంలో రైతులకు అరెస్ట్ చేశారు, బేడీలు వేసి తీసుకెళ్లారు, దేశద్రోహులను, ఉగ్రవాదులను తీసుకెళ్లినట్టు. సో అట్లాంటి పద్ధతిలో రైతులను చూడాల్సిన అవసరం ఉందా అని చాలా సందర్భాల్లో ప్రశ్నలు రావడం జరిగింది. సో ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో దీనిపైన అంటే లగచర్ల విషయంలోనే చాలా ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురు దెబ్బ తాకింది. లగచర్ల విషయంలో రైతులను అరెస్ట్ చేయడం, రైతుల పైన దాడులు చేయడం, వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి పోలీసులు వాళ్ళ పైన దాడులు చేయడం, వాళ్ళ ఫ్యామిలీలను కూర్చడం, ఇవన్నీ కూడా లగచర్ల ప్రభుత్వానికి చాలా పెద్ద మరకగా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాన్ని అడ్డుకున్నటువంటి రైతుల పైన కూడా పోలీసులు కేసులు పెట్టి బేడీ లిస్ట్ తీసుకెళ్లడం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఈ ఘటనలో 40 మంది పరారీలో ఉంటే ఇంకొక 5గురికి నోటీసులు కూడా పోయినట్టు చెప్పారు గతంలో. సో మొత్తం పెద్ద ధన్వాడ అట్లాగే చిన్న ధన్వాడకు సంబంధించినటువంటి ఈ గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి అంటే యూనిట్ పైన అట్లాగే కొంతమంది ఆ ఫ్యాక్టరీ సిబ్బంది పైన దాడి చేశారంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి అంశం. శ్రీకాంత్, కంపెనీ ఆస్తుల పైన శ్రీకాంత్ మీరు చెప్పినట్టుగా ప్రతి ప్రభుత్వం కూడా రైతు సంక్షేమం కోసం అది రైతు ప్రభుత్వం అని మాటలకు చెప్తూ ఉంటారు. అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి అనేవి ఏ ప్రభుత్వానికైనా 2 కళ్ళు. అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు స్థాపించాలి. ఆ పరిశ్రమలు ఖచ్చితంగా రైతులు భూములు ఇస్తేనే జరిగే పరిస్థితి. సో ఇటువంటి భూములను ప్రభుత్వాలు తీసుకునే ముందు ఎందుకు రైతులను ఒప్పించలేకపోతున్నాయి? ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, అరెస్టులు, అదేవిధంగా కోర్టుల వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రైతులను శాంతియుతంగా మెప్పించే పరిస్థితులు ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయంటే ఎలా చూడాలంటారు? అంటే లగచర్ల విషయంలో భూమి సర్వే చేయడానికి అంటే భూమి సేకరించడానికి కలెక్టర్లు మీటింగ్లు పెట్టారు రైతుల ఒపీనియన్ తెలుసుకోవడానికి, దానికి మద్దతు ధర ఏంటి, ఎంత ఉంటుందని తెలుసుకోవడానికి. అయితే అక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ గ్రామాల్లోకి ఫ్యాక్టరీలు వస్తున్నాయి, దట్టు ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీలు వస్తే భూములు నాశనం అయిపోతాయి, పర్యావరణం నాశనం అయిపోతుంది, మా వ్యవసాయం నాశనం అయిపోతుంది అన్నది లగచర్లలో గ్రామస్తులు చేసినటువంటి ఆరోపణ. సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాలు తీసుకురావద్దు, ఫార్మా భూతం వచ్చిందంటే మరో నల్గొండ లాంటి ఫ్లోరోసిస్ లాంటి బారిన పడేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో అంటే మహిళలు కానీ అందరూ, చిన్నపిల్లలు కానీ ముసలు అందరూ కూడా ఇబ్బందులు పడతారు. సో అందుకే దాన్ని రావద్దంటూ కూడా వ్యతిరేకించారు. అయితే అక్కడ కేవలం భూసేకరణకు పోయినటువంటి క్రమంలోనే రైతులు తిరగబడ్డారనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఆఫ్ కోర్స్ అది పెద్ద యుద్ధానికి దారితీసింది. అక్కడ రైతులను అందరూ అరెస్ట్ చేయడం, జైలుకు తీసుకెళ్లడం ఇవన్నీ జరిగిన తర్వాత బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సో ఇది ప్రాణాలకు ఇబ్బంది, ఆరోగ్యానికి ఇబ్బంది తీసుకొచ్చేటువంటి అంశం అంటూ కూడా ఇది రైతులు చెప్తున్నటువంటి మాట. మరోవర్ ఆ కంపెనీ ఆస్తుల పైన కూడా 12 గ్రామాల రైతులు అందరూ కలిసి దాడి చేస్తే 40 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నది అటు కంపెనీ చెప్తున్నటువంటి మాట. కంపెనీ యజమానులు చెప్తున్నారు. ఆ కంటైనర్ కూడా తగలబెట్టారు, వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు. ఒక కంపెనీ నిర్మాణం చేపట్టేటువంటి ఆ ప్రదేశం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా వాటిని ధ్వంసం చేశారన్నది కంపెనీ యజమానుల నుంచి చెప్తున్నటువంటి మాట. ఇట్లా నేపథ్యంలో దీంట్లో 57 మంది పైన కేసులు నమోదైతే 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఈ రోజు కోర్టు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు బేడీలు వేయడం ఈ రోజు ప్రభుత్వ వైఖరి మీద రైతులు కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. రైతుల పైన కేసులు పెట్టి యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారు, ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారు. రైతులకు మీరు ఇచ్చే బహుమానం మీద రైతులకు బేడీలు ఇస్తారా అంటూ కూడా ఈ రోజు రైతులు ప్రశ్నిస్తున్నారు. దేశం మొత్తం అంశం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశమైన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్, మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా లగుచర్లలో ఘటనని చూస్తున్నాం, అదేవిధంగా ఆలంపూర్ లో ఘటనని చూస్తున్నాం. 2 చోట్ల కూడా రైతులను ఏ విధంగా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనం ప్రేక్షకులకు అదేవిధంగా పాలకులకు కూడా చూపిస్తున్న పరిస్థితి. పాలకులను కూడా ప్రశ్నిస్తూ ఉంది ఐ న్యూస్. ప్రజాపక్షం ఉంటాం, మీతోనే మీ వెంటే అంటూ ఇటు ప్రజల కోసం పోరాడుతున్న ఐ న్యూస్ ఈ రోజు ఈ 2 ఘటనలను పాలకులకు చేరవేసే వరకు అంటే రైతును గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, రైతు ప్రభుత్వాలని చెప్తున్నారు, రైతు సంక్షేమం కోసమే మేము ఉన్నామని చెప్తున్న ప్రభుత్వాలు రైతును ఎందుకు ఇంతగా హింసించి ఇంత బాధ పెట్టి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి? ఆ రైతు కష్టపడితేనే ఆ రైతు చేతులు మట్టిలోకి వెళ్తేనే మనం అందరం కూడా ఈ రోజు తిండి తింటున్న పరిస్థితి. అటువంటి రైతును గౌరవించుకోవాలని మాటలకే చెప్తున్నారు కానీ చేతల్లో చేయట్లేదు అని చెప్పి ఐ న్యూస్ అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్పాలంటారు ఈ పాలకులకు? అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో రైతుల విషయంలో సంఖ్యలు వేయడమే చాలా పెద్ద నేరం. భారతదేశం మొత్తం కూడా దీన్ని ఖండిస్తుంది. రైతులు అన్నం పెట్టే రైతులు వాళ్ళ భూమి కోసం కొట్లాడతారు, వాళ్ళ ప్రాణం కోసం కొట్లాడతారు అంతే. అంతకుమించి వీళ్ళకి రాజకీయాలు తెలియదు, రాజకీయాల్లో ఇంటర్ఫియర్ కాదు. బట్ ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ వైఖరి మీద రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఎట్లా ఏర్పాటు చేస్తారో మేము కూడా చూస్తామంటూ కూడా రైతులు తేల్చి చెప్పారు. తమ ప్రాణాలు మొత్తం కార్పొరేట్ కంపెనీలకు పనంగా పెడుతున్నారు వీళ్ళు. సో ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామంటూ రైతులు మొదటి నుంచి అంతే సీరియస్ గా ఉన్నారు. బట్ రైతుల్ని నచ్చజెప్పలేక అంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఏదైనా ఉంటే ఒక ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి, ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి, అంతే తప్ప
ప్రజా జీవితంలోకి ఫార్మా కంపెనీలు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి తిరుగుబాటు వస్తూ ఉంటుంది. మరి ఈ తిరుగుబాటుకు ప్రభుత్వాలు మూల్యం చెల్లించాల్సిందే. రైతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా ఆ రాజ్యం మాత్రం ఏడవక తప్పది. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చరిత్రలో. కేసీఆర్ హయాంలో కూడా మనం చూసాం, ఖమ్మం రైతులకు బేడీలు తీసుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా మళ్ళీ సంవత్సరంన్నర కాలంలోనే ప్రభుత్వం కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాల్లో కూడా సున్నితంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో వ్యతిరేకత మూడగట్టుకుంటుంది వంశీ.